జగనన్న వదిలిన బాణమంటూ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిల రూట్ రకరకాల మలుపులు తిరుగుతోంది. ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమైంది అన్న టాకు వినిపిస్తోంది. ఏపీలో పూర్తి డీలా పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవు. దీంతో ఈసారి ఎలాగైనా బోనీ కొట్టాలి అన్న టార్గెట్తో హస్తం పార్టీ కనిపిస్తోంది. అందుకే షర్మిల రూపంలో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోందా? మరోసారి ఏపీ పాలిటిక్స్ లోకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని టాక్. బలమైన లీడర్ కోసం హస్తం ఎదురుచూపులు. అన్నపై పోరాటానికి సోదరి షర్మిల రెడీ అయినట్టేనా? వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్రలు చేసి చివరి నిమిషంలో కాంగ్రెస్తో జతకట్టాలని చూసి అది ఫలించక చివరికి హస్తం పార్టీకే మద్దతు పలికి ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు. క్లుప్తంగా ఇది షర్మిల పొలిటికల్ సిచ్యుయేషన్. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించడం దాదాపు ఖాయమైంది. కర్ణాటక, తెలంగాణలో విజయం తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన తమ బలం ఇంకా పెంచుకోవాలని అనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేసింది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరోగా ఉంది. రాష్ట్ర విభజనతో ఏపీలో హస్తం పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. బలమైన నేత ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా పోయారు. దీంతో ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇస్తే కొంత బెటర్మెంట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనానికి హస్తం హైకమాండ్ ఒప్పుకోలేదు. కనీసం షర్మిలని ప్రచారాల్లో కూడా భాగస్వామ్యం చేయలేదు. దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటు కాంగ్రెస్లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అయితే వైఎస్ షర్మిల పొలిటికల్ జర్నీ ఊహించని మలుపులు తిరుగుతోంది. జగన్ వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఏపీకే వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరే పరిస్థితికి చేరుకుంది. తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితమవుతానని గతంలో షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు. వైఎస్ఆర్ పేరు సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చడం సమాచారం లోపంతోనే జరిగిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ హైకమాండ్తో దూరాన్ని దగ్గర చేశాయి. ఏపీలో రీఎంట్రీ ఇవ్వడానికి ముందే వైఎస్ షర్మిల నారా లోకేష్కు క్రిస్మస్ గిఫ్టులు పంపి శుభాకాంక్షలు తెలిపారు. వాటిని లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిజానికి జగన్ షర్మిల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో ఎవరికి వారే అన్నట్టుగా మారిపోయారు. అయితే జగన్కు ప్రత్యర్థైన టీడీపీతో షర్మిల పాజిటివ్గా మూవ్ అవడం కీలకంగా మారింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం చేయడంతో పాటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా నిర్ణయం తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అంటున్నారు. వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల అంటే గౌరవం ఉందని, ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చేది అధ్యక్షుడు ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకని ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్తున్నారు. గత ఎన్నికల సమయంలో షర్మిల తన అన్నయ్య వైఎస్ జగన్కి అనుకూలంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్తో విభేదించిన తర్వాత ఆమె పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు పరిమితమైపోయారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో షర్మిల తడబడుతున్నారా అన్న పాయింట్ పైన చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్లో విలీనానికి ప్రయత్నించినప్పుడు షర్మిలకు రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు. ఇప్పుడు సీన్ ఏపీకి మారింది, అంతే. వైఎస్ కూతురుగా ఏపీ ప్రజల్లో జగన్ మాదిరే తనకు క్రేజ్ ఉండవచ్చని షర్మిల అనుకుంటున్నారు. ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని గతంలో చెప్పిన షర్మిల తెలంగాణకే పరిమితం అవుతానని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఏపీ రాజకీయాల్లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ తనయ అనే ట్యాగ్ లైన్తో ఏపీ ప్రజల్ని షర్మిల ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది కీలకంగా మారింది.